నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి. అయ్యా ఏం చేస్తున్నా సన్నా పొడవ పెద్ద ప్లానింగే. యాక్చువల్లీ నాకు హెల్మెట్లు సరిపోతలేవు. వాడే ఉద్దేశంతో అన్నాడు. సో గైజ్ ఏం చేసినామంటే 2 హెల్మెట్లు తీసుకొని దేవాంశ్ ప్రాంక్ చేస్తున్నాము. వాడు ఏమాడ స్టోర్లలో ఓపెన్ ఉండు దా చూద్దాం. అరే సారీ రా కాళ్ళ అన్నా మీరా? సారీ అన్నా. లోపడానికి వేసుకుంటారు. పండుకో పండుకో సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. రేపైతే దేవాంశ్ అని బర్త్డే ఉంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శశియాస్టన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఏదో కొంటానంటేనా చెప్పు స్టార్ట్. గైజ్ మేమైతే బేగంపేట రసూల్పురాలో ఉన్న రోడ్ రైడర్స్కి వచ్చినాం అనమాట. ఎందుకంటే ఇంకొక హెల్మెట్ కొందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నాకు హెల్మెట్లు సరిపోతలేవు. వాడే ఉద్దేశంతో అన్నాడు. అంటే ఒకటే కార్బన్ ఫైబర్ హెల్మెట్ 2 ఎక్కువ డైలీ వేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక హెల్మెట్ ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందని అనిపించింది. అండ్ సో ఇప్పుడు ఆ హెల్మెట్ కొనుక్కోవడానికి మనం వచ్చినాం. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ స్టోర్ గురించి చెప్తాను అనమాట. లైక్ ఇప్పుడు ఈ స్టోర్లో మనకి ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి అండ్ వీళ్ళు మనకి ఏమేమి ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ బేస్డ్ ఆన్ ఆర్డర్స్ చేస్తారా లేకపోతే ఇక్కడ అన్నీ దొరుకుతాయా అండ్ ఎట్లాంటి టైప్ ఆఫ్ హెల్మెట్స్ దొరుకుతాయి, ఏ రేంజ్లో దొరుకుతాయి అండ్ ఆల్సో మనకి జాకెట్స్ ఇంకా బ్యాలెక్లావా స్కిన్ టైట్స్ ఉంటాయి కదా ట్యాన్ కాకుండా అవి అండ్ ఆల్సో బైక్ ప్రోడక్ట్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం స్టోర్లోకి వెళ్ళి చూసాం. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం అనుకున్నప్పుడే లైక్ కార్బన్ ఫైబర్ కాకుండా ప్లెయిన్ బ్లాక్ తీసుకున్నాం, అంటే గ్లాసీ బ్లాక్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే గ్లాసీ బ్లాక్ పైన ఏదైనా డిజైన్ వేయించుకొని మనం వాడచ్చు, మంచిగా ఉంటుంది. అంటే కొన్నిసార్లు అంటే ఒక 3 monthsకి 4 monthsకి 5 monthsకి ఒక్కొక్కసారి ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నేను అనుకున్నా, బట్ అది కుదరలేదు. కార్బన్ ఫైబర్ తీసుకున్నా. సో దాన్ని డిజైన్ వేపేసి అంత ఏం కనిపించదు కాబట్టి ఈసారి గ్లాసీ తీసుకుందాం అయితే అనుకున్నా. సో ఇప్పుడు మనం వెళ్ళి లోపల చూద్దాం. రేపైతే దేవాంశ్ అని బర్త్డే ఉంది. యాక్చువల్లీ లాస్ట్ టైం ఇంకొక హెల్మెట్ ఇచ్చిన, కానీ అది ఏడపోయిందో ఏం చేసినో కూడా తెలియదు. మళ్ళీ ఇయర్ సిగ్గుశరం లేకుండా మళ్ళీ గిఫ్ట్ అడుగుతుంది గైస్. సిగ్గుశరం లేకుండా మళ్ళీ గిఫ్ట్ అడుగుతుంది గైస్. చలో హాయ్ బ్రో. లాస్ట్ టైం ఓనర్స్ వెళ్ళిపోయారా? ఓ దేవాంశ్ వీళ్ళ చిన్న డడ్ బైక్ ఉంది, అది ఇంకా రిపేరింగ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే మంచిగా నడుపుతాడు, నేర్పిస్తున్నా నేనే. దీనికి వీళ్ళ డాడీకి చెప్తున్నారా? మీ డాడీకి కూడా నేనే. పెద్ద ప్లానింగే. లేదు నాకే వన్ బర్త్డే ఉంది రేపు. హ్యాపీ బర్త్డే టు యు. అరే సారీ రా కాళ్ళ. అరే సారీ రా కాళ్ళ. సరే సరే చూడు, ఫస్ట్ హెల్మెట్ చూడు ఏం బాగున్నాయో. ప్లెయిన్ బ్లాక్ అన్నావు కదా, గ్లాసీ బ్లాక్. పైసలు కూడా ఇడేచ్చేస్తాడు. నేను వెళ్ళిపోతాను. పైసలు కూడా ఇడేచ్చేస్తాడు. నేను వెళ్ళిపోతాను.
పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. అవే వడ్డ ముందు ఏడిపియకన్నా నాకు, వడ్డ ముందు ఏడిపియకన్నా నాకు. అరే ఎవర్రా గోగంట గోగు మంచి కలెక్షన్ కూడా వచ్చినాయి. నువ్వు వెళ్ళేస్తే ట్రై చేయి, మంచిగా ఉంటుంది, క్రేజీ ఉంటుంది హెల్మెట్. 10,700 కానీ చాలా రైట్ ఉంది, కంఫర్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నువ్వు ఫస్టే అది తీసుకున్నావు నువ్వు SMK 12 పెట్టి. SMK తీసుకోవాలి యాక్సర్ 12 కదా యాక్సర్ 12 అంటే దానికి ఏం డిఫరెన్స్ నువ్వు పెట్టుకొని నువ్వే ఒకసారి రివ్యూ చెప్పు దీని గురించి, ఎందుకు డిస్కౌంట్ చేయడం చెప్పేసి నువ్వే చెప్తావు LS2 మీద. సో గైస్ దీని రివ్యూ నువ్వే చెప్పు. ఏం చెప్తానంటే లైక్ ఇప్పుడు నేను ఆల్రెడీ యాక్సర్ యూజ్ చేసిన కార్బన్ ఫైబర్ది. సో ఇది LS2 నువ్వు 12,000 దానికి పెట్టినావు, ఇది ఓన్లీ 10,700. దీని కంఫర్ట్ దాని కంఫర్ట్ రివ్యూ అయిపో ఒకసారి. పట్టుకుంటే అర్థమైపోతుంది, లైట్ వెయిట్ అర్థమైపోతున్నా. అసలు ఆ ఫీల్ అంటే లైక్ అంటే హెల్మెట్ పెట్టుకున్న ఆ వెయిట్ అనిపిస్తలేదు. ఇంకోటి ఏంది అబ్జర్వ్ అంటే యాక్సోర్ గానీ ఏదైనా పెట్టుకుంటే మనం మొత్తం ప్రెస్ చేసేస్తుంది. ఇది టైట్ ఉన్నా కూడా మనకేందంటే అడ్జస్ట్ అయిపోతుంది ఫోమ్ లోపల. ఓకే ఓకే అవును, మన స్కిన్ మనం ఫేస్ తగ్గట్టు సెట్ అయిపోతుంది లోపల. అండ్ డబుల్ వైజర్ ఆన్ చేయ ఒకసారి సైడ్ నుంచి. క్రేజీ పిన్ లాక్ కూడా 90 వస్తుంది నీకు. ఇదైతే పిన్ లాక్ అని చూసినారా, నార్మల్ పిన్ లాక్ ఇక్కడ వరకు వస్తుంది మనకి యాక్సోర్లో. ఓకే దీన్ని మొత్తం ఒకసారి అది క్లోజ్ ఓపెన్ ఇక్కడ వరకు వస్తుంది, ఎడ్జ్ వరకు వస్తుంది నీకు పిన్ లాక్. కానీ అంత బడ్జెట్ లేదు, కంఫర్ట్ మస్తు ఉంటుంది, బాగుంది. నాది యాక్చువల్గా మా డాడీ నాకు ఫస్ట్ ఒక LS2 ఇప్పించింది. LS2 ఇప్పించిండు, దానిపైన స్కల్ డిజైన్ ఉంటుంది. నేను బెంగళూరు రేస్లో పోయింది, అది బాగుంది. నా ఫస్ట్ హెల్మెట్ 4,000 రూపీస్లో తీసుకున్నాను. అంతేనా, మస్తు ఉంటుంది LS2 కంఫర్ట్కి అసలు. కానీ అది బెంగళూరులో రేస్ పోయినాం, FOSకి పోయి తిన్నామని చెప్పి అంటే కొద్దిగా నించున్నాం రేస్ చూసుకుంటా. స్టంట్ ఇది అవుతుంది, స్టంట్ కాంపిటీషన్ అవుతున్నప్పుడు చూస్తున్నాం సడన్గా మన వాళ్ళు తినడానికి పోదాం అనగానే నేను మర్చిపోయి వచ్చేసిన. అది ఇట్లా పోయి జస్ట్ క్యాంటీన్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేలోపల మనమైతే రోడ్ హౌస్ రైడర్స్కి వచ్చేసినాము. లైక్ ఇది వచ్చేసి మన బేగంపేట రసూల్పురాలో ఉంది. పిల్లర్ నెంబర్ C1292 ఆపోజిటే మీకు ఉంటుంది. లైక్ కొంచెం డౌన్లో ఉంటుంది, మీకు బోర్డు కనిపిస్తుంది రోడ్ హౌస్ రైడర్స్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ టైప్ ఆఫ్ హెల్మెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ SMK, యాక్సర్ అండ్ LS2, ఇగ్నైట్, ఇంకోటి రైడా సంథింగ్. జాకెట్స్లో అయితే రైడా, స్కాలా, రాయల్ ఎన్ఫీల్డ్, DSG. సో ఇవంతా ఒకసారి చెప్పి. సో అండ్ ఆల్సో మనకి స్టార్టింగ్ రేంజ్ ఏమున్నాయి హెల్మెట్స్ అంటే ఇప్పుడు ఒక హీరో స్ప్లెండర్ ఉంది, ప్యాషన్ ప్లస్ ఉంది. స్టార్టింగ్ ప్రైస్ అయితే మన దగ్గర 890 నుంచి స్టార్ట్ అవుతున్నది, అప్ టు 11,000 12,000 వరకు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 11,000 వరకు అయితే అవైలబుల్. 11 to 12,000 అంటే ఇంకా అదే కార్బన్ ఫైబర్. అవి సరే, మీ దగ్గర ఎందుకు కొనాలి? మన దగ్గర ఎందుకు కొనాలంటే మార్కెట్లో ఇప్పుడు ఎట్లా అంటే కస్టమర్ చూసి రేట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒక్కొక్క కస్టమర్కి ఒక ప్రైస్ వస్తుంది, ఇంకో కస్టమర్కి ఇంకో ప్రైస్ వస్తుంది. మన దగ్గర అట్లా కాదు, ఏ కస్టమర్ వచ్చినా ఎవరు వచ్చినా మన దగ్గర అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే ప్రైస్ ఉంటుందో సో దాంట్లో కూడా మేము కొంచెం దాంట్లో ఏం డిస్కౌంట్ అవుతుందో మేము చూసి దాంట్లో కాంప్లిమెంటరీ అయితే కాంప్లిమెంటరీ, డిస్కౌంట్ అయితే డిస్కౌంట్, ఆ రెండిట్లో చూసి మేము బెస్ట్ మా తరపు నుంచి మేము సాటిస్ఫై చేస్తాం కస్టమర్. సారీ, రోడ్ హౌస్లో అయితే మనకి అన్ని టైప్ ఆఫ్ హెల్మెట్స్ అండ్ జాకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు ఏదైనా కావాలంటే వీళ్ళు ఆర్డర్ బేస్ మీద కూడా తెప్పిస్తారు. మన దగ్గర ఇంకోటి ఏంటంటే రీసెంట్గా సర్వీసింగ్ కూడా స్టార్ట్ చేసినాం. బైక్ స్పేర్ పార్ట్స్, సర్వీసింగ్, వైరింగ్ వర్క్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన దగ్గర అయితే అన్నీ అయిపోతాయి.
బాయ్ ఆపో మరి. సో గైజ్ ఏం చేసినామంటే 2 హెల్మెట్లు తీసుకొని దేవాంశాన్ని ప్రాంక్ చేస్తున్నాము. ఇది ఒకటి కొత్త హెల్మెట్, 2 హెల్మెట్లు తీసుకొని వచ్చేసినాము. వాడు ఏమాడ స్టోర్లలో ఓపెన్ ఉండు దా చూసాం, దూరం నుంచి చూసాం, తాళం కూడా వేసేసినాం బయటికి నుంచి. అది ఎక్కడికి చూద్దాము లోపల సిచ్యువేషన్ ఏందో అట్లా బయటికి పోదాం మెల్లగా. ఇట్లా రోడ్ ఇక్కడ నిల్చొని చూద్దాం, కనిపించలేదు అనుకో అట్లా పోయి ఆడికి వద్దాం. సో గైజ్ వాడైతే లోపల ఉండు, ఏమవుతుందో చూద్దాం. నువ్వు పెట్టుకున్నావు వాడు ఉన్నాడు, వీడు పంపిస్తా ఏమో పిలువు మరి. ఏడున్నా పిలువు 2 minutes 10 minutes ఇన్నో అంటావు కాదు. ఇట్లా చూపి ఏడు కూడా ఉన్నాడు, ఏడు కూడా ఉన్నాడు చెప్పిరా నీకు కూడా అన్ని. మైక్ నువ్వు పెట్టుకో, నేనేం చేసుకుంటా మైక్ ఏం మాట్లాడుతున్నావురా? పండు ఇది చూపించబోవడమే నాకు అర్థం కాదు. హెల్మెట్ నువ్వు చూడలేవాడు, పట్టుకోలే వాళ్ళని. ఆల్రెడీ మొన్న 2 హెల్మెట్లు తీసుకొని ఉరికిరు, నీకు తెలియదా? రయ్యా ఏం చేస్తున్నా? గాయస్ లోపడానికి వేసుకుంటారు, గాయస్ లోపడానికి వేసుకుంటారు. అభి మజా ఆయేగా నా భిడో. ఏం స్టోరీ నాకు అర్థం కాదు. నువ్వు మైక్ ఫస్ట్ అవి ఇక్కడ హెల్మెట్లు ఇచ్చి మాట్లాడినావా? ఏం తమాషాలు చేస్తున్నావా? అన్ని పెట్టుకొని హెల్మెట్ తీసుకోవడమే నాకు అర్థం కాదు. ఇది తమాషా. నువ్వే తీసుకొని మనం వాళ్ళతో వచ్చినావా? నువ్వు నీకు కూడా చెప్పారు కదా తీసుకోమన్నారు, అడే చెప్తున్నా. ఎవరు ఈ అమ్మ ఇంత దొంగలు అనుకోలే మీరైతే. యూనికైనా ఇట్లా మంచిగా ఉన్నావు కదా నువ్వు. మరి ఏంది ఈ పనులు ఏంది ఇవన్నీ? ఇక్కడ నువ్వు ఓనికి లేదు. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇక్కడ ఉండేడా? ఇక్కడ నించో ఫస్ట్. ఇక్కడ నించో. అవన్నీ కాదు నాకు ఇప్పుడు, అది కావాల్సిందే. ఎవరు రావాలి అన్నీ వేసాడు మన దగ్గర అయితే నడవబోయి. ఫోన్ నెంబర్ కూడా లేదు, అలా నెంబర్ కూడా ఇవ్వలేరు వాళ్ళు. లాక్ వేసుకొని వెళ్ళిపోయింది. తీమని చెప్పిన ఇద్దరు హెల్మెట్ తీసుకొని వెళ్ళిపోయారు, సీదా వెళ్ళిపోయారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఇప్పటిదాకా బతకలేదు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసారు. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళని పట్టిద్దామా లేకపోతే వెయిట్ చేద్దామా? అన్న పీపుల్ ఫోన్ చేసి ఫస్ట్ మనం అయితే విడిపించి ఇట్లా వేసి వీళ్ళు అన్న వాళ్ళు మామ అవుతాడు. ఏమవుతాడు నీకు? మామ అవుతాడా అని అవుతాడా? ఏడుంటాడు ఆయన? ఇంతకుముందుకి ఏమన్నా దొంగతనం చేసిండా? అర్థమైపోయింది స్టోరీ. సో గైస్ ఆయన బయట కలిసి వీడియో చేసా బ్రో అని అన్నాడు. సరే వీడియో చేసుకో అని చెప్పిన నేను. ఇట్లా తీసుకొని పోతే నాకేం తెలుసు? ఆల్రెడీ ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? మజాక్ అవుతుందా నీకు? బట్టలు ఇప్తా అని చెప్పినావు, బట్టలు ఇప్పేసి ముందే అది తీసుకుపోయి రావన్నీ. మరి మీ అన్న వాళ్ళు అవుతారు కదా, నువ్వు ఇప్పుడు బాధతో ఎవరు? ఇప్పుడు నా షాప్ లోకి మీరు ఎవరు నాకు తెలియదు వచ్చారు. సో గైస్ ఇక చాలు,
మళ్ళీ ఎక్కువ అయితే వాడు రేపు బర్త్డే వాడి జ్వరం వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఇట్లా లాక్ చేసుకొని నడుచుకుంటూ పంపించాం. గాయస్ అని చెప్పాడు ఆగి మళ్ళీ అటు కూడా కాలు వచ్చేస్తుంది కదా. సో గైస్ ఇప్పుడైతే మనం రోడ్ రైడర్స్ వచ్చినాము. సో అందుకే వచ్చే రోడ్ సో ఇదే అది. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి ఫస్ట్. డోర్ ఓపెన్ చేయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమైంది అయ్యా? గాయస్ ఏం పద్ధతి కూర్చోండి. డోర్ ఓపెన్ చేసి మాట్లాడు ఫస్ట్. ఏంది ఏంది ఇది నేను చూడలా. ఏందిరా బట్టలు ఇప్పినావు? ఏమైందిరా? ఏయ్ ఏయ్ ఇలా కొడితే ఇది చేపియాలి. అయ్యా మొత్తం ఆ గ్యారేజ్ తీసుకొని ఇంకా పోయినాం మేము. లాక్ మేమే హెల్మెట్ ఏం తీసుకోలే మేము. ఏమ్రా బట్టలు ఇప్పి నువ్వు ఉబరిస్తుందా? దొంగగాడే ఆడు అంటే ఇట్లా చేస్తారనుకోలే బా మీరైతే. చేస్తారనుకోలే బా మీరైతే. బర్త్డే ఉంది బ్రో. బ్రో మనకి హెల్మెట్ తీసుకొని పోనీ వద్దురా వద్దురా. మేము తీసుకోలే హెల్మెట్. మరి ఈయన మీ ముంగడిని వేసుకొని మీరు హెల్మెట్ ఇచ్చే వరకు ఈయన వదలం మేము. ప్లాన్ వేసిందే వీడు. ఎవరు ఫస్ట్ ఎక్కి కూల్ రాకి కాదురా. కిచెన్ ఎక్కడ? కిచెన్ లేదు మా దగ్గర. అవన్నీ కాదు, హెల్మెట్ వచ్చేసరికి తిరిగేది ఇకనే. వదలకండి, నేను ఇన్న ఉంటా, నాకేం భయం లేదు. వదలకండి, నేను ఇన్న ఉంటా, నాకేం భయం లేదు. నేను కూర్చోబెట్టుకుంటా కూడా. ఏదో డ్రామాలో వద్దు జోడించుకుంటా. మళ్ళీ ఇగో గైస్, ఇగో నేను జోబులోకి వెళ్ళి ఇప్పుడు అగో ఇంకోటి చచ్చిపోతున్నా. ప్రాంక్ ప్రాంక్ ప్రాంక్. ప్రాంక్ రా, మనం హెల్మెట్ కొనికి వచ్చినాము. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला हसन
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. సో గైస్ ఎట్లా అనిపించింది ప్రాంక్ అంటే లైక్ యాక్చువల్లీ నేను హెల్మెట్ కొనుక్కుందామని వచ్చిన, కాకపోతే తెలుసు కదా మనకు ఒకటి బలికి బకరా కావాలని చెప్పేసి. శత్రువులు ఎక్కడో ఉండర్రా, కొన్ని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. దివాన్ సైడ్ ఈరోజు సో దివా ఎవ్రీ టైం వాడాలి, ఎవ్రీ టైం వానికి మన అవును ఎవ్రీ టైం పక్కా వీడు కావాల్సిందే. వీడు ఎన్నో ప్లాన్ చేస్తారు కానీ అన్ని ఫ్లాప్ అయిపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. వీడు మా మీద ప్రాంక్ చేసే అంత దమ్ము వీనికి లేదు, వీడు మా మీద ప్రాంక్ చేసే అంత దమ్ము వీనికి లేదు. సో ఎప్పుడు వీడే బలవుతాడు. అండ్ గైజ్ ఇక్కడ వచ్చేసి మన రోడ్ హౌస్ రైడర్స్లో అయితే మనము హెల్మెట్ కొనేస్తాం. మన హెల్మెట్ చూపి వచ్చేసి మనం యాక్సర్ గ్లాసీ బ్లాక్ అయితే హెల్మెట్ తీసుకున్నాం. సో ఎందుకంటే సరే. సో గైజ్ దేవాంశ్ ఏమో చెప్తాడంట, చెప్పు దేవాంశ్. సో గైస్ అన్న అయితే ఒక ఛానల్ ఉందంట, యూట్యూబ్ ఛానల్ ఉందంట టింకు టాక్స్ అని, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా దానికి కూడా చేసుకోండి, చేసుకోకపోతే కొడతా. ఈ క్రమను వచ్చి ఇక్కడ మొత్తం బైక్స్ A to Z మొత్తం దొరుకుతాయి. అంటే A to Z అంటే Y వరకు దొరుకుతాయి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? గైస్ ఎట్లా అనిపించింది వీడియో కనుక తెలిసి లైక్ కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ టైం స్టే ట్యూన్, స్టే సేఫ్, జై హింద్.